ప్రస్తుతానికి మనం కాటన్ ఫీల్డ్కి వచ్చామండి. దీంట్లో ప్రస్తుతానికి పూత బాగా మంచిగా ఉందండి. పూత ఉంది, కాయ ఉంది, పైరు కూడా మంచి క్వాలిటీ ఉందండి. దోమ అయితే ఏమి లేదు. సో మనకు గులాబీ రంగు పురుగు వచ్చే స్టేజ్ అండి ఇది. ఆల్రెడీ గులాబీ రంగు పురుగు ఎంటర్ అయ్యే ఉంటుంది. కాకపోతే మనం గులాబీ రంగు పురుగు అనేది ఫార్మర్కి చూపించాలి మనం. సో ఫార్మర్ ఏంటంటే గులాబీ రంగు పురుగు ఉందా లేదా. నమస్తే అండి ఫార్మర్, మీకు గులాబీ రంగు పురుగు ఏమైనా తగులుతుందండి? సార్ మనం చూసిన దాని ప్రకారం మాకు ఎక్కడ కనిపించలేదండి. గులాబీ రంగు పురుగు అయితే కనిపించట్లేదు. ఓకే, అది ఏ స్టేజ్ అంటే చిన్న అంటే ఫ్లవరింగ్ స్టేజ్ నుంచి స్టార్ట్ అవుతుందండి. మీరు ఇప్పుడు దాకా అయితే పురుగు ఏం తగల మీకు? లేదు. మామూలు పురుగు అని లేదు, గులాబీ రంగు పురుగు లేదు. ఎప్పుడు చూసారండి పూతలో గులాబీ రంగు పురుగు? మనం అంత అబ్జర్వ్ చేసి ఎప్పుడు చూసింది లేదు కదా సార్. ఓకే అండి, ఓకే, కనిపించడానికి బాగానే కనిపిస్తుంది కాబట్టి మనం లేదే అనుకుంటాం. ఓకే, గులాబీ రంగు పురుగు ఎప్పుడైనా సరే గూడ స్టేజ్ నుంచి స్టార్ట్ అవుతుందండి. గూడ నుంచి పూతకు వచ్చేసరికి పూతలో ఏర్పడుతుంది. అది చిన్నగా కాయలోకి ఎంటర్ అవుతుంది. కాయ నుంచి మనకు తర్వాత గుడ్డి కాయ కింద వస్తుంది. సో మనకు ఎప్పుడు మనం అబ్జర్వ్ చేయాలంటే పూతలో చూడాలి. సో ఇప్పుడు మీకు చూపిస్తానండి పూతలో గులాబీ రంగు పురుగు అనేది ఉందేమో. సో మనకు పూత అనేది ఎప్పుడు ఎట్లా ఉండాలంటే పూర్తిగా ఇచ్చుకుని ఉండే ఫ్లవర్ దాంట్లో ఉండదండి. ఇట్లా పూర్తిగా ఇచ్చుకునే దాంట్లో మనకి కాదండి, మనకు విచ్చుకునే స్టేజ్ ఉంటుంది చూడండి. ఇది ఇట్లా ఈ విచ్చుకునే స్టేజ్లో గులాబీ రంగు పురుగు అనేది కనిపిస్తుంది. సో ఇది చూడండి, దీన్ని ఇప్పబారి చూద్దాం. దీంట్లో గులాబీ రంగు పురుగు దాదాపు 100% ఉండాలా. చూడండి, దాంట్లో ఒకసారి గులాబీ రంగు పురుగు ఉందేమో. ఓకే, చూడండి ఒకసారి చేయండి. పూర్తిగా బయట తీయండి ఒకసారి. తీయండి కింద గాలి. ఇదిగోండి గులాబీ రంగు పురుగు, చూశారు కదండి. ఇదండి గులాబీ రంగు పురుగు అనేది. సో మనకు పూతలో ఉంటుందండి. అది మనకు పూత స్టేజ్లో జాగ్రత్త చూస్తే కానీ కనిపిస్తుంది. సో ఇది కొద్దిగా గమనించుకోండి రైతు సోదరులారా. ఇప్పుడు చూశారు కదండి కిషోర్ గారు. సార్ మరి దీనికి నివారణ ఏమి లేదండి? నివారణ ఉందండి. ఇప్పుడు మామూలుగా మీకు పురుగు అనేది పూర్తి పోవటానికి కాదండి, మీరు గుడ్డు స్టేజ్లో కంట్రోల్ అవ్వడానికి మాత్రమే అయితేనే కంట్రోల్ వస్తుంది. కానీ పురుగు వచ్చినాక అయితే మాత్రం కంట్రోల్ అవ్వదండి. ఏదైనా లింగాకర్షణ బొట్లు లాంటివి పెట్టుకోండి. అవి బొట్లు పెట్టుకుంటే మీకు చిలకలు వచ్చి దాంట్లో గుడ్డి పెట్టకుండా దాంట్లో పడిపోతాయి. సో కొంతవరకు కంట్రోల్ వస్తుంది. ఒకవేళ బై మిస్టేక్ ఏదైనా వచ్చి గుడ్లు పెట్టినాయి అనుకోండి, గుడ్లు పెట్టేదానికి మనం గుడ్లు సంబంధించి క్యూరోక్రాన్ లాంటి గుడ్డు మురిగిపోవడానికి మందులు ఏదైనా వాడితే గుడ్లు అనేది మురిగిపోద్ది. సో మనకు గులాబీ రంగు పురుగు కాయలు కూడా రాలిపోతున్నాయి, దాని ప్రభావం అంటారా? అదండి కాయలు చిన్న చిన్న కాయలు. ఒక కాయ చూడండి, ఒక కాయ పగలు కొట్టండి. ఒకటి మీ దగ్గర ఉన్న కాయ అన్నారు కదా, చిన్న స్టేజ్ కాయ వచ్చినప్పటి నుంచి. ఓకే, ఇది అంటే న్యూట్రియన్స్ ప్రాబ్లం అండి. ఇది ఈ కాయ అనేది ఇట్లా వచ్చి మీకు డ్రాప్ అవుతుందంటే న్యూట్రియన్స్ ప్రాబ్లం అది. ఓకే, బోరం ప్రాబ్లం అంటే కాయలు ఒక మించుడు ఒక ముందే పడిపోయేది అనమాట అది. సో దానివల్ల కూడా డ్రాప్ అవుతుంది. చూడండి ఇట్లా కాయలు పెద్ద కాయలు ఇట్లా రాలుతున్నా కానీ ఇది ముందుగానే పగులుతుంది చూడండి కాయ అనేది. ఓకే, పెద్ద కాయ కదా, దాన్ని పగలు తీయండి. ఇప్పుడు చూడండి ఇది కాయ ఉంది కదా, ఈ కాయ మనకు స్టార్టింగ్లో డ్యామేజ్ అయింది. ఇట్లా ఈ డ్యామేజ్ ఉన్నప్పుడు కాయ డ్రాప్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే ఈ కాయలు ఉన్నప్పుడు ఇదిగోండి ఇట్లా క్రాక్ వస్తుంది కదా, పగిలిపోయినట్టు. పత్తి అనేది పూర్తిగా ముదిరిన తర్వాత పగలాల, కానీ పిందే పగులుతుందిగా. సో ఇది ఏంటంటే బోరాన్ ప్రాబ్లం అంట. బోరాన్ ప్రాబ్లం వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఇట్లా పిందెలు ఉన్నా కానీ పగులుతాయి అనమాట. సో దీంట్లో న్యూట్రియన్స్ ప్రాబ్లం కూడా కవర్ చేసుకోవాలండి. సో అదేనండి గులాబీ రంగు పురుగు ఈ స్టేజ్లో జాగ్రత్త చూసుకొని సస్యరక్షణ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ అండి.